15-20 కిలోమీటర్లకు కోల్డ్ స్టోరేజ్ కట్టాలి. అది ఎంత కెపాసిటీ అనేది, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఏరియాల్లో ఏ రకాల పంటలు పండుతున్నాయి, ఇక్కడ ఎన్ని ఎకరాల సాగు భూమి ఉంది, ఎంతమంది రైతులు ఉన్నారు, దాని మీద విశ్లేషణ చేసుకుని అది నిర్ణయించుకోవచ్చు. అది 300 టన్నుల కెపాసిటీయా, 500 టన్నుల కెపాసిటీయా, 1000 టన్నుల కెపాసిటీయా, 10,000 టన్నుల కెపాసిటీ అనేది దాన్ని బట్టి నిర్ణయించుకోవచ్చు. ప్రతి 15 కిలోమీటర్ల పరిధిలో విస్తీర్ణంలో ఒక కోల్డ్ స్టోరేజ్ కడితే వచ్చే లాభం ఏంటంటే, రైతుకి మీరు భిక్షగాని చేయక్కర్లేదు. అతని పొలం ఖరీదులో 40% కానీ 50% కానీ అతనికి రుణం ఇస్తే, అతని పంట వచ్చిన తర్వాత అతనికి ఎక్కడ కావాలో అక్కడ అమ్ముకునే హక్కునిచ్చి మీరిచ్చిన అప్పుని జమ చేసుకోవచ్చు. అతనికి రుణమాఫీ అక్కర్లేదు. అప్పుడు ఏమవుతుందంటే రైతుకు వెసులుబాటు ఉంటుంది. ఆ పంట వచ్చిన తర్వాత అతను అంబానీకి అమ్ముకుంటాడా, అదానీకి అమ్ముకుంటాడా, అమ్ముకోమనండి. కానీ అప్పిచ్చిన ప్రభుత్వం కానీ బ్యాంకులు కానీ వాళ్ళ రుణాన్ని వాళ్ళు జమేసుకోవచ్చు. అమ్ముకోలేకపోయాడు, కనీస మద్దతు ధరతోటి మీరు కొనాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఎందుకంటే పంట వేస్ట్ అవడం అనేది అసలు రాజకీయ నాయకులు ఆడేటువంటి ఒక వికృతమైన క్రీడలో ఒక భాగం. మనం చాలాసార్లు టీవీల్లో, పేపర్లో చూస్తుంటాం. టమాటాలను పారబోసిన రైతులు, బంగాళదుంప పారబోసిన రైతులు, ఉల్లిపాయలు పారబోసిన ఏ రైతు ఎప్పుడు అలా చేయడండి, వాళ్ళు రైతులు కాదు, పేటీఎం బ్యాచ్. ఏ తల్లి ఏ తండ్రి తన బిడ్డని ఇష్టమైన అలా పారేయడో, ఏ రైతు కూడా తను పండించిన పంటను నేలపాలు చేయడు, నీళ్లపాలు చేయడు, నదుల పాలు చేయడు, సముద్రం పాలు చేయడు. ఇది నాటకం ఆడిస్తుంది రాజకీయ నాయకులు, ఆడుతుంది. అక్కడ కూర్చుని రైతుల వేషంలో ఉన్నటువంటి వాళ్ళంతా పేటీఎం బ్యాచ్. అమ్ముడు పోకపోతే ఏడ్చుకుంటూ ఉంటాడు కానీ దాన్ని నాశనం చేయడు. అసలు నాశనం చేసేంత పంట మన దగ్గర ఎక్కడుంది? ఇందాక మనం చెప్పుకున్న ఉదాహరణలో మెక్డొనాల్డ్స్కి వెళ్ళినా, లేకపోతే పిజ్జా హట్కి వెళ్ళినా, సబ్వేకి వెళ్ళినా, అక్కడ మీరు తినేటువంటి బర్గర్లు, పిజ్జాలు ఇవన్నీ మైదాలే కదా. ఎంత కన్జంప్షన్ ఉంది? మీరు ఒక రెస్టారెంట్కి వెళ్ళి బిర్యానీ తింటే దాంట్లో వాడే కార్న్ ఫ్లోర్, మసాలా దినుసులు, ఇవన్నీ కూడా వ్యవసాయ ఉత్పత్తులే కదండి. అదేమన్నా చైనా వాడు తయారు చేసే ప్లాస్టిక్ ఐటమ్సా? ఇంత పంట సరిపోవట్లేదు జనాలకి, ఖరీదు పెరిగిపోతుంది, రైతులకి గిట్టుబాటు లేదు, రైతులకి గడవట్లేదు అనేది ఎలా వస్తుంది అసలు? అంటే ఈ రెండు ఎలా లింక్ అవుతాయి? సో తేడా ఎక్కడుందంటే ప్రభుత్వాల్లో ఉంది. ప్రభుత్వం కనీస మద్దతు ధర అనేటువంటి అంశాన్ని నిష్పాక్షికంగా, నిజాయితీగా అమలు పరిచినాడు రైతుకి భద్రత. రైతు భరోసాలు, సొల్లు కబులు చెప్పే కేసీఆర్ చెప్పేటువంటి మాటలు ఇవేవి కూడా రైతుకు పనికి వచ్చేవి కాదు. అతనికి నీళ్ల సదుపాయం కల్పించాలి, రుణమాఫీలు చేయకలేదు, ఏం చేయకలేదు, బోర్వెల్ వేసుకోవడానికి డబ్బులు ఇవ్వాలి, ట్రాక్టర్లు కొనుక్కోవడానికి డబ్బులు ఇవ్వాలి. ముఖ్యంగా బ్యాంక్ అధికారుల్ని ఒక చర్నాకోలు తీసుకుని మానిటర్ చేయాలి. రైతు పట్ల అవినయంగా ప్రవర్తించిన, అవిధేయంగా ప్రవర్తించిన ఒళ్ళు చీరేస్తానని చెప్పి బ్యాంక్ అధికారులకి మీరు స్పెషల్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి. ప్రభుత్వంలో ఉన్నటువంటి ఏ పార్టీ అయినా సరే. రైతు వ్యవసాయంలో ఎటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నాడు, ఏ రకమైనటువంటి అతనికి సాంకేతిక సహకారం అందిస్తే అతను ఇంకా వృద్ధిలోకి వస్తాడు, ఇంకా మంచి పంటలు వేస్తాడు, ఎక్కువ అధిక దిగుబడి వస్తుంది అనేది చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలది.